ఆ వెంకటేశ్వరుడు ఎంత భక్త జనప్రియులు, అంతటి అలంకార ప్రియులు కూడా. సాక్షాత్తు లక్ష్మీదేవినే తన హృదయంలో పదిలపరుచుకున్న స్వామికి స్వర్ణాభరణాలకు కొరతేముంది? మన వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. 1450లో విజయనగర రాజుల కాలంలో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. అందులో ముఖ్యులు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన పాలించిన 21 ఏళ్లలో తిరుమల ఆలయానికి 7 సార్లు సందర్శించి విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశారు. ఆయన ఇచ్చిన వాటిలో కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. స్వామివారి ఆభరణాల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎన్ని సంపదలున్నా ఆ కరుణామయుడు భక్తుల భక్తికే విలువనిచ్చేది. శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణ తులాభారం సమయంలో సత్యభామ ఎంత బంగారాన్ని కుమ్మరించినా తేలికబడిన స్వామి రుక్మిణి భక్తితో వేసిన తులసి దళంతో తులదూగుతారు. శ్రీవారు భక్తికిచ్చిన విలువ అది.